కుందనపు బొమ్మలాగా ఒక బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. అది కూడా పర్స్ తోటి బీడ్స్ తోటి. మరి అది ఎలాగో చూసేద్దామా? హాయ్ అండి, నమస్తే. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమార్ట్స్ ఛానల్. నా ఛానల్లో సింపుల్ బ్లౌజ్ డిజైన్స్ అనేది చూపిస్తూ ఉంటాను. ఇక టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి మనం మొత్తం ఏ ఫంక్షన్కైనా వేసుకునేటట్టు, ఏ శారీకైనా సూటబుల్ అయ్యేటట్టు డిజైన్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ ట్రై చేస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక వచ్చేసి ఇక్కడ నేను ఈ 2 టైప్స్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి మనం గోల్డ్ యూజ్ చేస్తున్నానండి. బీడ్స్ ఇవి షుగర్ బీడ్స్, గోల్డ్ కలర్ యూజ్ చేస్తాను. వీటిని ఇలా ఫస్ట్ మనం చైన్ లాగా స్టిచ్ చేసేసుకుని ఒక 4-5 బీడ్స్కి ఒకసారి టాకా వేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక 3-4-5 ఇంచెస్ వరకు వేసుకుంటే మనకి బీడ్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. ప్యాటర్న్కి మనం ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి, లాంగ్ అంటే మొత్తం నెక్ లైన్ అంతా ఎట్ ఏ టైం వేసుకోకూడదు. బీడ్స్ కొంచెం ముక్కల్లాగా వేసుకుంటే కనుక ఒకవేళ మనకి చైన్ మధ్యలో థ్రెడ్ అనేది బ్రేక్ అయినా కూడా బీడ్స్ అనేవి రావన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను మిషన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నానండి. టాకాలు వేయడానికి, బీడ్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి 2 స్ట్రాండ్స్ యూజ్ చేస్తున్నాను. నీడిల్ నెంబర్ వచ్చేసి 0 యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి షుగర్ బీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి కదా, వాటిని స్టిచ్ చేసుకోవడానికి 0 సైజ్ నీడిల్ అయితేనే సరిపోతుంది. ఇలా ఇంకొక నీడిల్ అంటే 24 నెంబర్ కూడా చాలా చిన్నగా ఉంటుందండి, అది కూడా యూజ్ చేయొచ్చు. ఇలా 3 లైన్స్ వేసేసుకున్నాక నేను టాకాలు కూడా వేసేసాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ పర్ల్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా కొంచెం మనకి థ్రెడ్ అనేది లోపలికి, బీడ్స్ లోపలికి వెళ్ళిపోయేటట్టు ఉండడం వల్ల ఇక్కడ మనం మిషన్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. నేను చూడండి చాలా దానికి రిలేటెడ్ కలర్ తీసుకోవడం వల్ల అసలు మనకి థ్రెడ్ అనేది కనపడదు. ఇలా మొత్తం టాకాలు వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీడ్స్ సైజు మధ్యలో యూజ్ చేశానండి. అది 4mm యూజ్ చేశాను. 4mm బీడ్స్ని మనం ఇక్కడ పైన ఇలా లైన్స్ వచ్చేసి 1.5 ఇంచెస్ లెంగ్త్ వైజ్లో మనం పెట్టుకోవాలి. ఇలా లైన్స్ డ్రా చేసుకున్నాక ఈ లైన్స్లో మనం ఎలా అంటే మళ్ళీ అగైన్ 1 ఇంచ్ గ్యాప్లో మనం బీడ్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఒక చోట 4mm బీడ్ ఒక్కటే ఇన్సర్ట్ చేసుకుని దానికి 1 ఇంచ్ గ్యాప్లో పైన నేను యాడ్ చేస్తున్నాను కదా, ఒక 4mm బీడ్, ఒక పర్ల్, ఒక షుగర్ బీడు. ఈ విధంగా మనం మొత్తం ప్యాటర్న్ అంతా ఈ విధంగానే లైన్స్ మధ్యలో 1 ఇంచ్ గ్యాప్లో మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి చాలా హెవీ లుక్ ఉంటుంది, ఎట్ ఏ టైం మనకి చాలా తొందరగా అయిపోతుంది. బ్లౌజ్ అంతా ఈ విధంగా నెక్ లైన్కి, హ్యాండ్స్కి మనం డిజైన్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇందులో పర్ల్స్ యూజ్ చేయడం వల్ల మనకి సిల్వర్ టచ్ ఉన్న బార్డర్స్ కానీ, గోల్డ్ టచ్ ఉన్న బార్డర్స్ కానీ రెండిట్లకి సూటబుల్ అయ్యే విధంగా 2 టైప్స్ బీడ్స్ మనం ఇందులో యూజ్ చేసాం కాబట్టి అసలు డౌట్ లేకుండా ఎక్సలెంట్గా మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇంతేనండి. ఇంకా ప్యాటర్న్ వచ్చేసి చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా తక్కువ టైంలోని, ఎట్ ఏ టైం మనకు చాలా హెవీగా ఉంటుంది. ఇలాంటి మంచివి ఈజీ ప్యాటర్న్స్ మీతో షేర్ చేస్తున్నందుకు వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో బ్లౌజ్ అనేది కూడా తెలియచేయండి. ఇలా తెలియచేయడం వల్ల ఏంటంటే మరింత ఇన్నోవేటివ్గా, మోటివేషన్గా, క్రియేటివిటీగా థింక్ చేస్తూ మీకు ప్యాటర్న్స్ అనేవి షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకున్నాక ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనం ఒక్కొక్క చోట 4mm పైన చూసారా, ఈ విధంగా అనమాట. 4mm పర్ల్స్, షుగర్ బీడ్, ఈ విధంగా మొత్తం డిజైన్ చేసుకున్నాక బ్లౌజ్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది, లైట్లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. నమస్తే.